హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను చపాతీతో చపాతీ ఎగ్ రోల్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. 1 ఆనియన్ కూడా తీసుకున్నాను. ఆనియన్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. మంచిగా కట్ చేసుకొని తర్వాత దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నాక దాంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో. ఇలా 3 ఎగ్స్ అయితే వేసి మనం మంచిగా దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బీట్ చేసుకొని తర్వాత ఇక్కడ నేను చపాతీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను మైదా పిండి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చపాతీ చేయడానికి. ఇలా మంచిగా అయితే చపాతీ చేసుకోవాలి. చేసుకున్నాక కాలాక పెంక మీద వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చపాతీనైతే. వేసుకున్నాక ఎక్కువ కాలకూడదు ఫ్రెండ్స్. ఎక్కువ కాలకుండానే చపాతీ మనం దీన్నైతే టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా టర్న్ చేసుకోవాలి, ఎక్కువ కాలకూడదు. ఆ తర్వాత దీని మీద మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న ఎగ్ అయితే వేయాలి ఫ్రెండ్స్. అన్నీ మిక్స్ చేసి అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎగ్. దాన్నైతే ఇలా వేసుకోవాలి. వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చపాతీ మీద. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక ఇది కొంచెం మంచిగా కాలాకే ఇలా టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టర్న్ చేసుకున్నాక కూడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని ఇలా మంచిగా కాలనివ్వాలి ఫ్రెండ్స్. దీన్ని కాలినాక ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్నైతే ఇలా రోల్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. చపాతీ రోల్స్ లాగా ఇలా కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. సాస్తో అయితే సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.